స్క్రీన్ షేర్ అవుతుందా? వస్తుంది వస్తుంది. ఓకే ఓకే. ఓకే అండ్ గైస్, ఈరోజు చాప్టర్ 3లో లాస్ట్ అండ్ ఇది ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఈ టాపిక్ వచ్చే లోపల మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. అండ్ ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఆర్ ఫామ్ లో ఉంటుంది. అంటే ఇక్కడ ఈ క్యూ ఆఫ్ ఎక్స్ ని ఆర్ గా ట్రీట్ చేస్తాము. ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది మనకి? ఇక్కడ కూడా ఈక్వేషన్ అనేది ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఈ ఫామ్ లోనే ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఈ చాప్టర్ 2లో స్టార్టింగ్ నుంచి కేస్ 1 కావచ్చు ఆర్ కేస్ 2లో మొత్తం 5 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఈ ఏ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసినా స్టార్టింగ్ మనకి ఈక్వేషన్ అనేది ఏ ఫామ్ లో ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అండ్ ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ ని ఆర్ గా ట్రీట్ చేస్తాము. అండ్ ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏయు ప్లస్ బివి. ఇక్కడ YC అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ YC కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది? AU ప్లస్ BV. అంటే ఇక్కడ స్టెప్ 2 ఏం చేయాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ ని స్టెప్ 1 అని అనుకుంటాము. అండ్ ఇచ్చిన ఈక్వేషన్ లో Q ఆఫ్ X ని R గా ట్రీట్ చేస్తాము. అది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చే లోపల ఈ YC వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ YC వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మనకి? AU ప్లస్ BV. అది స్టెప్ 2. అండ్ కమింగ్ టు స్టెప్ 3 వచ్చేలోపల రాన్స్కిన్ అంటాం. ఇది రాన్స్కిన్ ఆఫ్ U, V. దీనికి ఏంటంటే ఫార్ములా U V U డాష్ V డాష్. దీనినే UV డాష్ ఆర్ VU డాష్. దీనినే మైనస్ ఆఫ్ U డాష్ V డాష్ UV. అంటే ఈ రాన్స్కిన్ ఆఫ్ U, V కనుక్కోవడానికి ఇన్ని ఫార్ములాలు ఉన్నాయి మనకి. ఓకేనా? రాన్స్కిన్ ఆఫ్ U, V కనుక్కోవడానికి ఇన్ని ఫార్ములాస్ అనేవి ఉన్నాయి మనకి. ఇది స్టెప్ 3. స్టెప్ 4 వచ్చే లోపల ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్కడ ఈ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ YC లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తామంటే మనం రాన్స్కిన్ స్టెప్ 2 ఏంటిదంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ లో ఏ వాల్యూ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏ వాల్యూకి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటిది? A is equal to minus of integration of VR by Wronskian of U, V. ఇక్కడ W of U, V ని Wronskian of U, V. ఇక్కడ మనకి Wronskian of U, V వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ స్టెప్ 3లో ఏం చేశానంటే Wronskian of U, V అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు మనకి Wronskian of U, V వాల్యూ వస్తుంది. అలానే ఇప్పుడు B రావాలంటే ఏంటిది మనకి ఇక్కడ? ఇంటిగ్రేషన్ ఆఫ్ UR బై Wronskian of U, V. ఇప్పుడు ఈ వచ్చిన ఏ వాల్యూ బి వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? AU ప్లస్ BVలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, దీన్ని ఇక్కడ ఏమంటారు? దీనిని అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయక ముందు వచ్చిన ఈక్వేషన్ ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాము. అలానే ఈ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన ఏ వాల్యూస్ బి వాల్యూస్ ని ఈ YC ఈక్వల్ టు AU ప్లస్ BVలో సబ్స్టిట్యూట్ చేస్తే దానిని పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాము. అంటే జనరల్ సొల్యూషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాబట్టి Y is equal to YC ప్లస్ YP. అంటే ఇది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. దీని మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఎలా ఉంటుంది మనకి? ఎట్లా అంటే ఇక్కడ ఎగ్జామ్ లో ఎట్లా అడుగుతారంటే దీని మీద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా అడుగుతారంటే ఇక్కడ ఇస్తారు మనకి. అఫ్కోర్స్
మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు సాల్వ్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, ఇలా క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఇలా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ద్వారా సాల్వ్ చేయాలి అని ఒక్కోసారి మెన్షన్ చేయకపోతే ఏం చేయాలంటే మ్యాక్సిమమ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ క్వశ్చన్స్ అనేది కొసిక్ థీటా, కాట్ కొసిక్ ఎక్స్, కాట్ ఎక్స్, టాన్ ఎక్స్ ఇట్లా అడుగుతారు. అంటే ఎక్కువ మ్యాక్సిమం మనకి కొసిక్ ఎక్స్, కాట్ ఎక్స్, టాన్ ఎక్స్ ఇట్లా అనుకుంటే ఇది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ గా ట్రీట్ చేయండి. అలా ఇలా అసలు ఇది ఈ యొక్క మోడల్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మాకు గుర్తించడం కష్టంగా ఉందంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ద్వారా సాల్వ్ చేయండి అని ఇస్తాను. ఓకేనా? అండ్ ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ యొక్క స్టెప్ బై స్టెప్ ఎలా దాని యొక్క ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ యొక్క ప్రాసెస్ అర్థమైతే ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే ఇక్కడ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ లో yc ఈజ్ ఈక్వల్ టు au ప్లస్ bv, ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ yp ఈజ్ ఈక్వల్ టు au ప్లస్ bv, ఇక్కడ మనం ఏ వాల్యూ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు దీన్ని పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాము. జనరల్ సొల్యూషన్ అంటే ఏంటిది? కాంబినేషన్ ఆఫ్ బోత్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. అర్థమైందా? ఇది అర్థమైతే ఎగ్జాంపుల్స్ లోకి వెళ్తాను నేను. అండ్ గైస్ అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్స్ మొత్తం ప్రీవియస్ గా అడిగిన ఎగ్జాంపుల్స్. చూడండి ఒకసారి. సాల్వ్ d square plus 4 into y is equal to tan 2x by method of variation of parameters. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది? d square plus 4 into y is equal to tan 2x. ఈ ఇచ్చిన ఈక్వేషన్ ని ఎందులో సాల్వ్ చేయమంటున్నాడు? మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ని అప్లై చేయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ అనేది రాసుకుంటాం. గివెన్ ఈక్వేషన్ ఏంటి? d స్క్వేర్ ప్లస్ 4 into y is equal to tan 2x. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ లో ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ q of x ఫార్ములా ఉంటుందో దీనిని r గా ట్రీట్ చేస్తాము. అంటే ఇక్కడ r వాల్యూ ఎంత మనకి? ఈ tan 2x ని r గా ట్రీట్ చేస్తాం కాబట్టి r వాల్యూ ఎంత ఇక్కడ మనకి? tan 2x. ఓకే, ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కనుక్కోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ముందు మనం ఏం చేయాలంటే రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ని ఆక్సిలరీ ఈక్వేషన్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ అసలు ఆక్సిలరీ ఈక్వేషన్ కన్వర్ట్ చేసుకోవడం అంటే ఏంటంటే క్యాపిటల్ డి బదులు స్మాల్ m రాస్తాము. ఎప్పుడైతే క్యాపిటల్ డి బదులు స్మాల్ m రాస్తామో దానిని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాము. ఓకే, ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ రాసేటప్పుడు ఈ y అనేది రిమూవ్ అయిపోతుంది. ఆక్సిలరీ ఈక్వేషన్ లో కన్వర్ట్ అయినప్పుడు ఈ y అనేది రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి? m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ప్రకారం m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4. దాని ప్రకారం m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -4. అంటే ఇక్కడ √4 అంటే ఎంత వాల్యూ? 2 అవుతుంది. కాబట్టి √4 అంటే 2. కాకపోతే 4 ముందు ఎంత ఉంది మనకి? మైనస్ ఉంది. ఈ మైనస్ పోవటం కోసం i అనేది రాశాను. కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ ఎలా వచ్చింది? m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2i వస్తుంది. ఇక్కడ i ఉంటే ఆ యొక్క రూట్స్ అనేవి ఏ రూట్స్? ఇక్కడ i ఉంటే వచ్చిన రూట్స్ అనేవి i ఉంటే ఆ రూట్స్ అనేవి ఎటువంటి రూట్స్? కాంప్లెక్స్ రూట్స్. అంటే ఇప్పుడు ఇఫ్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ రూట్స్ దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏంటిది? రూట్స్ అనేది కాంప్లెక్స్ రూట్స్ అయితే అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు e పవర్ m1x ఇంటూ c1 cos m2x ప్లస్ c2 sin m2x. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే ప్లస్ ఆర్ మైనస్ 2a వస్తుంది.
కాకపోతే ఇక్కడ జీరో రాసినంత మాత్రాన ఈ ప్లస్ ఆర్ మైనస్ టూ ఐ యొక్క వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. కాకపోతే ఇక్కడ ఎందుకు జీరో రాశానంటే మనకి m1 వాల్యూ రావటం కోసం. ఇక్కడ m1 వాల్యూ ఏం లేదు కాబట్టి జీరో రాసుకున్నాం. ఇక్కడ జీరో రాసినంత మాత్రాన ఈ ప్లస్ ఆర్ మైనస్ టూ ఐ యొక్క వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదు. దీని ప్రకారం ఇప్పుడు m1 వాల్యూ ఎంత మనకి జీరో, అలానే అట్ ది సేమ్ టైం m2 వాల్యూ ఎంత 2. ఓకే, ఇప్పుడు ఫార్ములా ప్రకారం yc ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ m1 వాల్యూ ఎంత మనకి జీరో, ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ c1 cos m2 వాల్యూ 2x ప్లస్ c2 sin m2 వాల్యూ 2x. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ లో 0 ఇంటూ ఎక్స్ అంటే ఎంత జీరో, అప్పుడు ఎంత ఉంది ఈ పవర్ 0, ఈ పవర్ 0 వాల్యూ ఎంత 1, కాబట్టి అప్పుడు 1 ఇంటూ cos c1 cos 2x ప్లస్ c2 sin 2x ఏమైంది c1 cos 2x ప్లస్ c2 sin 2x. దేర్ఫోర్ ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఎంత వచ్చింది మనకి ఇక్కడ c1 cos 2x ప్లస్ c2 sin 2x అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ లో c1 పక్కన ఉన్న దాన్ని u గా ట్రీట్ చేస్తాము, c2 పక్కన ఉన్న దాన్ని v గా ట్రీట్ చేస్తాము. ఓకేనా, కాంప్లిమెంటరీ ఫంక్షన్ లో c1 పక్కన ఉన్న దాన్ని u గా ట్రీట్ చేస్తాము, అట్ ది సేమ్ టైం c2 పక్కన ఉన్న దాన్ని v గా ట్రీట్ చేస్తాము. ఇక్కడ టేక్ u ఈజ్ ఈక్వల్ టు cos 2x, అలానే v ఈజ్ ఈక్వల్ టు sin 2x. ఇక్కడ r వాల్యూ ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాం కదా, ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉందో అది r వాల్యూగా ట్రీట్ చేస్తాం. r వాల్యూ ఎంత మనకి tan 2x. ఓకే, ఇప్పుడు మనకి u వాల్యూ వచ్చింది, v వాల్యూ వచ్చింది, r వాల్యూ వచ్చింది. కాకపోతే రాన్స్కిన్ ఆఫ్ u, v v యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే u డాష్ వాల్యూ కావాలి, అట్ ది సేమ్ టైం v డాష్ వాల్యూ కావాలి. ఇక్కడ u డాష్ అంటే u ని డిఫరెన్షియేట్ చేయాలి, v డాష్ అంటే v ని డిఫరెన్షియేట్ చేయాలి. దాని ప్రకారం cos 2x ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ sin 2x, అలాగే 2x కి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే 2 అవుతుంది. మైనస్ sin 2x ఇంటూ 2 ఎంత అవుతుంది మైనస్ 2 ఇంటూ sin 2x, అలానే sin 2x కి డిఫరెన్షియేషన్ చేస్తే cos 2x, అట్ ది సేమ్ టైం 2x కి డిఫరెన్షియేట్ చేస్తే 2 అవుతుంది. cos 2x ఇంటూ 2 ఎంత 2 cos 2x. ఇప్పుడు ఈ వచ్చిన u v u డాష్ v డాష్ ఈ 4 వాల్యూస్ అనేది రాన్స్కిన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రాన్స్కిన్ ఆఫ్ u, v. ఇక్కడ మనకి రాన్స్కిన్ ఆఫ్ u, v ఫార్ములా ఏంటి u v u డాష్ v డాష్ అంటే u v డాష్ మైనస్ v u డాష్. దీని ప్రకారం cos 2x sin, ఇక్కడ మనకి u వాల్యూ ఎంత cos 2x, v వాల్యూ sin 2x, u డాష్ వాల్యూ మైనస్ 2 sin 2x, అలానే v డాష్ వాల్యూ 2 cos 2x. దీని ప్రకారం ఇక్కడ ఏం చేశాను నేను ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 cos స్క్వేర్ 2x ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారం ఫార్ములా ఏంటిదంటే ఇక్కడ మనకి uv డాష్ మైనస్ vu డాష్, దాని ప్రకారం 2 cos స్క్వేర్ 2x మైనస్, ఆల్రెడీ ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ మనకి మైనస్ ఉంది, మైనస్ అనేది ఏముంది ప్లస్ అవుతుంది, ప్లస్ 2 sin స్క్వేర్ 2x. అండ్ ఇక్కడ ఈ 2 cos స్క్వేర్ 2x ప్లస్ 2 sin స్క్వేర్ 2x లో 2 ని కామన్ తీస్తాను, 2 ని కామన్ తీస్తే అప్పుడు ఎంత ఉంటుంది మనకి cos స్క్వేర్ 2x ప్లస్ sin స్క్వేర్ 2x. ఇక్కడ ఇది ఏ ఫామ్ లో ఉంది మనకి cos స్క్వేర్ 2x ప్లస్ sin స్క్వేర్ 2x ఏ ఫామ్ లో ఉంది cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x. దీనికి ఏంటి ఫార్ములా cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x యొక్క వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది, కాబట్టి 2 into 1 is equal to 2. therefore ఇక్కడ మనకి రాన్స్కిన్ ఆఫ్ u, v యొక్క వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి yp is equal to au plus bv. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ రావాలంటే ఫస్ట్ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ది సేమ్ టైం b వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ రావాలంటే ఫస్ట్ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ది సేమ్ టైం b వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి.
ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విఆర్ బై రాన్స్లీన్ ఆఫ్ యూ కామా వి. దీని ప్రకారం మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ మనకి వి వాల్యూ ఎంత ఇక్కడ మనకి వి వాల్యూ సైన్ 2x అలానే ఆర్ వాల్యూ ఎంత మనకి tan 2x బై మనకి రాన్స్లీన్ ఆఫ్ యూ కామా వి ఎంత వచ్చింది 2 వచ్చింది బై 2 dx. దీని ప్రకారం ఇప్పుడు ఇక్కడ 2 అనేది ఉంది ఈ 2 ని అవుట్ సైడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ రాస్తే మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 2x ఇంటూ ఈ tan 2x ని ఎలా రాసుకోవచ్చు మనం sin 2x బై cos 2x గా రాసుకోవచ్చు dx. అండ్ ఇక్కడ మనకి sin 2x ఇంటూ sin 2x ఏమవుతుంది sin స్క్వేర్ 2x బై cos 2x dx. దీని ప్రకారం మైనస్ 1/2 అంటే ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఈ sin స్క్వేర్ 2x ని ఎలా రాసుకోవచ్చు 1 మైనస్ cos స్క్వేర్ 2x గా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది sin స్క్వేర్ 2x అనేది sin స్క్వేర్ x అనే ఫామ్ లో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా 1 మైనస్ cos స్క్వేర్ x. దాని ప్రకారం 1 మైనస్ cos స్క్వేర్ 2x బై cos 2x dx. ఓకే దీని ప్రకారం a is equal to minus 1/2 అండ్ ఇది దేనికి దానికి రాసుకుంటే 1 by cos 2x minus cos square 2x by cos 2x. ఇక్కడ cos square 2x లో ఒక cos 2x డినామినేటర్ ఉన్న cos 2x క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి అండ్ గైస్ ఇక్కడ 1 by cos 2x ని ఎలా రాసుకోవచ్చు sec 2x గా రాసుకోవచ్చు. ఎందుకంటే 1 by cos x కి ఫార్ములా ఏంటి sec x కాబట్టి 1 by cos 2x అంటే sec 2x గా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది మనకి మైనస్ cos 2x. ఓకే ఇప్పుడు మరి a is equal to minus 1/2 అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ sec 2x దీని ఫార్ములా ఏంటి నార్మల్ గా మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ sec x కి ఫార్ములా ఏంటి log of sec x plus tan x అండ్ ఇక్కడ మళ్ళీ 2x ఉంది ఈ 2x కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే 2 ఉంటుంది కాబట్టి log ఆఫ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ sec 2x అంటే దీని ఫార్ములా ప్రకారం ఎలా రాసుకోవచ్చు log ఆఫ్ secant 2x plus tan 2x by 2 మైనస్ ఓకే ఇక్కడ మైనస్ ఈ cos 2x కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే cos 2x కి ఇంటిగ్రేషన్ ఏంటి sin 2x అండ్ ఈ 2x కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది 2 అవుతుంది కాబట్టి మైనస్ sin 2x by 2. ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి 2 ని కామన్ తీస్తే ఆల్రెడీ బ్రాకెట్ కి అవుట్ సైడ్ మనకి మైనస్ 1/2 ఉంది ఈ 2 ని కూడా కామన్ తీస్తే ఇంకో 2 యాడ్ అవుతుంది అప్పుడు ఎంత అవుతుంది ఇంకో 2 అనేది మల్టిప్లై అవుతుంది అప్పుడు మైనస్ 1/4 log ఆఫ్ secant 2x plus tan 2x minus sin 2x. అండ్ గైస్ ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే ఈ మైనస్ 1/4 లో ఈ మైనస్ ని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి sin 2x మైనస్ log ఆఫ్ secant 2x ప్లస్ tan 2x. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/4 sin 2x మైనస్ log ఆఫ్ secant 2x ప్లస్ tan 2x. ఓకే ఇప్పుడు మనకి ఏ వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు మనం బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ur బై రాన్స్లీన్ ఆఫ్ u కామా v. దాని ప్రకారం ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ u వాల్యూ ఎంత cos 2x ఇంటూ r వాల్యూ ఎంత tan 2x బై రాన్స్లీన్ ఆఫ్ u కామా v వాల్యూ ఎంత 2 అవుతుంది. ఓకే ఈ 2 అనేది అవుట్ సైడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ రాస్తే 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x ఇంటూ అండ్ గైస్ ఇక్కడ tan 2x ఎలా రాసుకోవచ్చు sin 2x బై cos 2x గా రాసుకోవచ్చు. ఓకేనా ఓకే ఇక్కడ tan 2x ని ఎలా రాసుకోవచ్చు sin 2x బై cos 2x గా రాసుకోవచ్చు. ఇక్కడ cos 2x క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది మనకి sin 2x. ఇక్కడ sin 2x కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది మైనస్ cos 2x ఉంటుంది. మళ్ళీ ఈ 2x కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 2 ఉంటుంది కాబట్టి మైనస్ cos 2x by 2. అంటే ఇప్పుడు b వాల్యూ ఎంత మనకి మైనస్
cos 2x by 4. ఇప్పుడు వచ్చిన ఏ వాల్యూని బి వాల్యూని ఏయు ప్లస్ పివి అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ ఇది ఏయు ప్లస్ పివి ఏంటిది, ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ రావడం కోసం ఇది ఏ వాల్యూ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన ఏ వాల్యూ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. దాని ప్రకారం yp ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత, మనకి ఏ వాల్యూ 1/4 sin 2x minus log of secant 2x plus tan 2x into u వాల్యూ ఎంత cos 2x plus b వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1/4 into minus cos 2x, v వాల్యూ ఎంత sin 2x. దీని ప్రకారం ఇప్పుడు ఈ cos 2x ని లోపల ఉన్న వేరియబుల్ తో మల్టిప్లై చేస్తాం. అలానే అట్ ది సేమ్ టైం ఈ sin 2x ని లోపల ఉన్న వేరియబుల్ తో మల్టిప్లై చేస్తే sin 2x into cos 2x by 4 minus sin 2x into cos 2x by 4 minus log of secant 2x plus tan 2x into cos 2x by 4 minus sin 2x into cos 2x by 4. ఇక్కడ sin 2x into cos 2x by 4 minus sin 2x into cos 2x by 4 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి -1/4. ఇక్కడ లాగ్ ముందు మైనస్ ఉంది, డినామినేటర్ 4 ఉంది, దీన్ని -1/4 cos 2x into log of secant 2x plus tan 2x. అంటే ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ yp యొక్క వాల్యూ ఎంత వచ్చింది, -1/4 cos 2x into log of secant 2x plus tan 2x. ఓకే, జనరల్ సొల్యూషన్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి y is equal to yc plus yp. ఆల్రెడీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంత, y is equal to c1 cos 2x plus c2 sin 2x. అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ yp యొక్క వాల్యూ ఎంత వచ్చింది, -1/4 cos 2x into log of secant 2x plus tan 2x, which is the required general solution. అంటే ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా, మీరు ఈ ప్రాసెస్ కానీ నేర్చుకున్నట్లయితే ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇంకా అర్థమైంది, ఇది ఎగ్జాంపుల్ అర్థమైందా? ఇన్ కేస్ ఎక్కడైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అర్థమైన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇన్ కేస్ అండ్ డౌట్స్ ఉంటే అడగండి, ఎక్కడ డౌట్ ఉంది మీకు. గైస్ అందరి నుంచి రెస్పాన్స్ రావాలి. ఓకే, ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. Solve d square plus 1 into y is equal to cosec x into cot x by using method of variation of parameters. ఇక్కడ షార్ట్ కట్ ఇట్లా రాసాను నేను, MVP method of variation of parameters. గివెన్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ మనకి, d square plus 1 into y is equal to cosec x into cot x. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని r గా ట్రీట్ చేస్తాం, r వాల్యూగా ట్రీట్ చేస్తాం. అంటే ఇక్కడ r వాల్యూ ఎంత మనకి, cosec x into cot x. ఓకే, ఇక్కడ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ లో దేనికైనా చాప్టర్ 2 లో ముందు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కనుక్కుంటాము. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్న తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే జనరల్ సొల్యూషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ కాబట్టి. ఓకే, ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ని ఆక్సిలరీ ఈక్వేషన్ గా రాసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ డి బదులు స్మాల్ ఎం రాస్తాం. ఇక్కడ స్మాల్ ఎం రాసే బదులు ఆక్సిలరీ ఈక్వేషన్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ y ఏదైతే ఈ ఈక్వేషన్ y ఉందో ఆ y అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు ఎంత ఉన్నట్టు మనకి m² plus 1 is equal to 0. దీని ప్రకారం m² is equal to -1. అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇట్లా m ఈక్వల్ టు అప్పుడు ఎంత అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -1. ఇక్కడ √1 యొక్క వాల్యూ ఎంత, 1. కాకపోతే ఇక్కడ 1 ముందు మైనస్ ఉంది, ఆ మైనస్ పోవడం కోసం i రాస్తాం. అప్పుడు
ఐ ఇంటూ 1 దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది ఐ అవుతుంది. అండ్ ఈ 0 రాసినంత మాత్రాన ఈ ప్లస్ ఆర్ మైనస్ ఐ యొక్క వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. కాకపోతే ఇక్కడ m1 వాల్యూ ఏం లేదు కాబట్టి 0 అనేది రాశారు. ఇక్కడ రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఐ కనుక వస్తే ఏమని చెప్పాను మీకు, ఆ రూట్స్ అనేది కాంప్లెక్స్ రూట్స్. ఇఫ్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్, రూట్స్ అనేవి కాంప్లెక్స్ అయితే కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఏంటిది, ఈ పవర్ m1x c1 cos m2x ప్లస్ c2 sin m2x. ఇక్కడ మనకి m1 యొక్క వాల్యూ 0, m2 యొక్క వాల్యూ 1. దీని ప్రకారం yc is equal to c1 cos x ప్లస్ c2 sin x. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఈ పవర్ m1 వాల్యూ ఎంత 0, 0 ఇంటూ x ఎంత 0, ఈ పవర్ 0 వాల్యూ ఎంత, ఈ పవర్ 0 వాల్యూ మనకి 1 కాబట్టి 1 ఇంటూ c1 m2 వాల్యూ ఎంత మనకి 1, c1 cos x ప్లస్ c2 sin x. అంటే దీని ప్రకారం కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, c1 cos x ప్లస్ c2 sin 2x. ఓకే, అంటే ఇక్కడ sin 2x కాదు, ఓన్లీ sin x. ఓకే, ఇక్కడ మిస్టేక్ రాశాను నేను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ sin 2x అనేది రాశాను, ఓన్లీ sin x రాయండి మీరు. అంటే ఇక్కడ మనకి u వాల్యూ ఎంత cos x. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్రకారం c1 పక్కన ఉన్నది u వాల్యూగా ట్రీట్ చేస్తాము. అట్ ది సేమ్ టైం c2 పక్కన ఉన్నది v వాల్యూగా ట్రీట్ చేస్తాము. ఇక్కడ మనకి u వాల్యూ ఎంత cos x, v వాల్యూ sin x. ఓకే, ఈ u కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ sin x, cos x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మైనస్ sin x, అలానే sin x కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే cos x అవుతుంది. ఓకేనా, ఇప్పుడు తర్వాత స్టెప్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రాన్స్కిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రాన్స్కిన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మ్ ఏంటి, రాన్స్కిన్ ఆఫ్ u, v is equal to uv u dash v dash, అంటే uv dash మైనస్ vu dash. ఫార్ములా ప్రకారం cos x into cos x cos square x మైనస్, ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది అండ్ ఈ sin x ముందు మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ sin x into sin x sin square x. అంటే cos square x ప్లస్ sin square x యొక్క వాల్యూ ఎంత 1. అంటే ఇప్పుడు మనకి రాన్స్కిన్ ఆఫ్ u, v యొక్క వాల్యూ ఎంత 1. ఓకే, ఇప్పుడు రాన్స్కిన్ వాల్యూ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మ్ ఏంటి, yp is equal to au plus dv. అండ్ ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత, అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ముందు మనం b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 వాల్యూస్ వచ్చిన తర్వాత ఈ au plus dv అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన పర్టికులర్ ఇంటిగ్రల్ yp అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ముందు మనం ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ vr బై రాన్స్కిన్ ఆఫ్ u, దీని ప్రకారం మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v యొక్క వాల్యూ ఎంత sin x. ఓకేనా, ఇక్కడ మనకి v యొక్క వాల్యూ sin x, r యొక్క వాల్యూ స్టార్టింగ్ చెప్పాను, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది r వాల్యూ అనుకుంటాము. ఏంటి r వాల్యూ, cosec x into cos x. దాని ప్రకారం sin x into cosec x into cot x. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఈ cosec x ని ఎలా రాసుకోవచ్చు, 1 by sin x గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో cosec x ని, దీనిని 1 by, ఇక్కడ ఏదైతే ఉందో cosec x ని దీన్ని 1 by sin x గా రాసుకోవచ్చు. అలా రాసుకుంటే న్యూమరేటర్ లో ఉన్న sin x, డినామినేటర్ లో ఉన్న sin x క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది మనకి cot x ఉంటుంది. ఓకే, ఇక్కడ cot x కి ఏంటి ఫార్ములా, మళ్ళీ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x, దీనికి ఏంటి ఫార్ములా అంటే log of sin x. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x విత్ రెస్పెక్ట్ టు dx, దీనికి ఫార్ములా log of sin x. అండ్ ఇక్కడ మళ్ళీ ముందు మనకి log of sin x ముందు మైనస్ ఉంది. ఈ ఏదైతే మైనస్ ఉందో sin x కి పవర్ గా రాసుకోవచ్చు. అప్పుడు ఎంత అవుతుంది, log of sin x పవర్ మైనస్ 1. ఏదైతే log of sin x ముందు మైనస్ ని sin x కి పవర్ గా రాసుకోవచ్చు. అప్పుడు
log of sin x power minus 1. ఈ log of sin x power minus 1 ఎలా రాసుకోవచ్చు? 1 by log of sin x గా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే 1 by log of sin x కి ఫార్ములా ఏంటిది? log of cosecant x. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత? log of cosecant x. ఓకే, ఇప్పుడు మనం b వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. b వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ur by w. ఇంటిగ్రేషన్ ఆఫ్ ur by w. దీని ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x. ఇక్కడ మనకి u వాల్యూ ఎంత? cos x ఇంటూ r వాల్యూ cosec x ఇంటూ cot x dx by 1. ఓకేనా? u వాల్యూ, r వాల్యూ, w వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే cos x ని cos x లానే రాశాను. ఇక్కడ cosec x ని ఎలా రాశాను నేను? 1 by sin x గా రాశాను. అట్ ది సేమ్ టైం cot x ని ఎలా రాశాను? cos x by sin x గా రాశాను. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే cos x into cos x ఏమైంది? cos square x. అట్ ది సేమ్ టైం sin x into sin x sin square x. ఇక్కడ cos square x ని ఎలా రాసుకోవచ్చు? 1 minus sin square x by sin square x dx. ఇప్పుడు దేని దానికి రాసుకుంటే 1 by sin square x minus sin square x by sin square x. ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న sin square x, డినామినేటర్ లో ఉన్న sin square x క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మనం 1 by sin square x ని ఎలా రాసుకోవచ్చు? cosec square x గా రాసుకోవచ్చు. 1 by sin square x ని cosec square x గా రాసుకోవచ్చు. అప్పుడు cosec square x minus 1. అండ్ ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec square x with respect to dx ఏంటి ఫార్ములా? cot x. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec square x కి ఫార్ములా మైనస్ cot x. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 with respect to dx ఫార్ములా దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 కి ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత? దానికి ఎంత వస్తుంది వాల్యూ? -x వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ మనకి b వాల్యూ ఎంత? -cot x -x. దేర్ఫోర్ ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసా? b వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఫైండ్ అవుట్ చేసిన ఈ టూ వాల్యూస్ ని పర్టికులర్ ఇంటిగ్రల్ yp అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. yp ఏంటి ఫార్ములా? au plus bv. ఆ ఫార్ములా ప్రకారం ఏ వాల్యూ ఎంత వచ్చింది? log of cosec x into a value log of cosec x. At the same time మనకి u value cos x minus b value ఇక్కడ minus cot x minus x లో మైనస్ అనేది కామన్ తీస్తుంది. మైనస్ కామన్ తీస్తే x ప్లస్ cot x ఇంటూ sin x. ఇక్కడ sin x అనేది v వాల్యూ. ఓకే, ఇక్కడ మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా వచ్చింది. పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటిది? జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఏంటిది? y is equal to yc plus yp. అంటే y is equal to కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఆల్రెడీ మనం స్టార్టింగ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అట్ ది సేమ్ టైం పర్టికులర్ ఇంటిగ్రల్ ఒక వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది జనరల్ సొల్యూషన్. అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ 2. అర్థమైందా? ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? లాస్ట్ లో c1 cos x plus c2 sin x రాయకుండా మళ్ళీ అక్కడ కూడా sin 2x రాశారు. ఇక్కడ ఓకే, ఇది ఒకసారి చెక్ చేసుకోండి నేను. అంటే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ తప్పు రాశాను అని. ఇక్కడ ఓకే, అంటే ఇక్కడ c2 sin 2x అని రాసే కదా, ఇక్కడ తప్పు రాశాను, sin x రాసుకోండి. అలానే చివరిలో కూడా sin x అనేది రాసుకోండి. అర్థమైందా ప్రాబ్లం అయితే? ఓకే, అందరికి అర్థమైందిగా? అర్థమైంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఈ టాపిక్ ఈజీగానే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఒకసారి నేర్చుకుంటే ఆ ప్రాసెస్ ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలం. అండ్ గైస్, ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు డైరెక్ట్ స్టెప్స్ అని వేయకండి. డైరెక్ట్ స్టెప్స్ వేస్తే అట్లా ఎక్కువ మార్క్స్ పడవు. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ రాయండి. ఎందుకంటే మీకు బుక్లెట్ ఉంటుంది, ఆ బుక్లెట్ ఉన్న పేజెస్ మొత్తం
నింపాలి. మీరు బుక్లెట్ ఉన్న పేజ్ మొత్తం నింపాలంటే ప్రతి ఒక్క ప్రాబ్లం స్టెప్ బై స్టెప్ ఫార్ములా యూస్ చేసి డైరెక్ట్ స్టెప్స్ వేయకుండా స్టెప్ బై స్టెప్ రాయండి. అప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం ఎక్కువ పేపర్స్ పడతాయి కాబట్టి మనకి. అందువైస్ ఎగ్జాంపుల్ 3 ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా స్టాప్ చేసేస్తాను, చూడండి. Solve d square minus 2d plus 1 into y is equal to e power x log x by using method of variation of parameters. Given equation ఏంటిది ఇక్కడ మనకి d square minus 2d plus 1 into y is equal to e power x log x. ఇక్కడ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ లో ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉందో దాన్ని ఆర్ వాల్యూగా ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత మనకి ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఓకే, ఇక్కడ జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. ఓకే, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం ఇచ్చిన ఈక్వేషన్ ని ఆక్సిలరీ ఈక్వేషన్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ ని ఆక్సిలరీ ఈక్వేషన్ కన్వర్ట్ చేసుకోవడం ఏంటంటే క్యాపిటల్ డి బదులు స్మాల్ ఎం అనేది రాస్తాం. ఇట్లా ఆక్సిలరీ ఈక్వేషన్ ని ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు y ఏదైతే ఉండిందో ఈక్వేషన్ లో ఆ y అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y దీనిని ఆక్సిలరీ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ లో ఓకే, ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చింది, దీనికి రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2 ఈ యొక్క ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఈక్వేషన్ లో హైయెస్ట్ డిగ్రీ 2 ఉన్నప్పుడు రూట్స్ అనేవి యూజ్ చేయాలి. అంటే దీని ప్రకారం ఇక్కడ అందుకోసం నేను మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2 అనే ఫార్ములా యూజ్ చేశాను. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ మైనస్ 2, సి వాల్యూ 1. ఓకే, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఈ 3 వాల్యూస్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ అంతా 1, సి వాల్యూ 1 బై 2 ఇంటూ 1. దీని ప్రకారం ఏమవుతుంది మైనస్ ఆఫ్ మైనస్ 2 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ 4 బై 2 అంటే అప్పుడు ఎంత అవుతుంది 2/2. 2/2 అంటే m వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇక్కడ m వాల్యూ ఓన్లీ 1 వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు ఇంకోసారి 1 రాశారంటే ఇక్కడ ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి మనకి 2 రూట్స్ రావాలి. ఓకే, కాకపోతే ఇక్కడ ఓన్లీ మనకి ఒక రూటే వచ్చింది. ఇట్లాంటి కండిషన్స్ లో ఏం చేయాలంటే ఏదైతే ఒక రూట్ వచ్చిందో దానిని ఇంకోసారి రాస్తాము. దానిని ఇంకోసారి రాసేటప్పుడు ఆ సేమ్ రూట్ రాస్తాము. ఓకే, ఇక్కడ ఈ వచ్చిన 2 రూట్స్ అనేవి సేమ్ గా ఉన్నాయి. ఎప్పుడైతే ఇచ్చిన 2 రూట్స్ అనేవి రియల్ అండ్ సేమ్ అంటే ఇక్కడ ఇచ్చిన రూట్స్ అనేవి ఎప్పుడు రియల్ అని చెప్పుకుంటామంటే ఆ యొక్క రూట్స్ లో ఐ ఉండకపోతే, ఎప్పుడైతే రూట్స్ లో ఐ ఉంటే ఆ యొక్క రూట్స్ అనేవి కాంప్లెక్స్ రూట్స్ అవుతాయి. ఎప్పుడైతే రూట్స్ లో ఐ అనేది ఉండదో ఆ యొక్క రూట్స్ అనేవి రియల్ రూట్స్ అవుతాయి. అండ్ ఇక్కడ రూట్స్ అనేవి రియల్ అండ్ సేమ్ గా ఉన్నప్పుడు ఈ యొక్క కండిషన్ లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఏమవుతుంది c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ mx. ఇక్కడ m వాల్యూ ఎంత x, దాని ప్రకారం yc కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1 plus c2x into e power x. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి ఒకసారి పైన చెప్పు m వాల్యూ ఎక్కడ m m అది అంటే ఇక్కడ m వాల్యూ ఎంత వస్తుంది, m వాల్యూ మనకి 1 వస్తుంది. m వాల్యూ 1 వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఇంకోసారి 1 రాశానంటే ఇక్కడ మీరు చూసినట్టయితే డి స్క్వేర్ అంటే హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్ కి 2 రూట్స్ రావాలి. కాకపోతే మనకి ఈ యొక్క ఈక్వేషన్ ఒక రూటే వచ్చింది. ఇంకొక రూట్ రావాలంటే ఆల్రెడీ ఏదైతే రూట్ వచ్చిందో ఆ రూట్ ని ఇంకోసారి రాస్తాము. అలా ఎందుకు రాసాము,
ఇక్కడ ఈక్వేషన్ పవర్ 2 కాబట్టి 2 రూట్స్ రావడం కోసం. అర్థమైందా? బ్రో అర్థమైందిగా? అర్థమైంది బ్రో. ఓకే ఓకే. అందేసి ఇక్కడ మనకి ఈ పవర్, ఇక్కడ మీరు ఈ ఈ పవర్ ఎక్స్ ని లోపల వేరియబుల్స్ తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? c1 e పవర్ x ప్లస్ c2x e పవర్ x. దీని ప్రకారం మనకి c1 పక్కన ఉన్నది u వాల్యూ అవుతుంది. అట్ ది సేమ్ టైం c2 పక్కన ఉన్నది v వాల్యూ అవుతుంది. ఇక్కడ మనకి u వాల్యూ ఏంటిది? e పవర్ x. అట్ ది సేమ్ టైం v వాల్యూ ఏంటిది? x ఇంటూ e పవర్ x. ఇక్కడ ఈ u డాష్ రావాలంటే ఈ u కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ e పవర్ x కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే e పవర్ x. కాబట్టి ఇక్కడ మనకి u డాష్ వాల్యూ కూడా e పవర్ x. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం v యొక్క వాల్యూ x ఇంటూ e పవర్ x. దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి v డాష్ వాల్యూ రావాలి. v డాష్ వాల్యూ రావాలంటే దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x ఇంటూ e పవర్ x ఇది ఏ ఫామ్ లో ఉంది? u ఇంటూ v ఫామ్ లో ఉంది. x ఇంటూ e పవర్ x అనేది u ఇంటూ v. అంటే ఇక్కడ మనం uv ఫార్ములా అనేది అప్లై చేస్తాం. uv ఫార్ములా ఏంటిది? x ఇంటూ d బై dx ఆఫ్ దీనికి e పవర్ x కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం వాల్యూ ఎంత? e పవర్ x ప్లస్ uv ఫార్ములా ఏంటి మనకి? u ఇంటూ dv బై dx ప్లస్ v ఇంటూ du బై dx. దాని ప్రకారం ఇక్కడ x అనేది u, e పవర్ x అనేది v. దాని ప్రకారం u ఇంటూ అంటే x ఇంటూ dv బై dx అంటే d బై dx ఆఫ్ e పవర్ x యొక్క వాల్యూ e పవర్ x ప్లస్ v ఇంటూ అంటే e పవర్ x ఇంటూ du బై dx యొక్క వాల్యూ ఈ x కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసి దీని వాల్యూ 1 అవుతుంది. దీని ప్రకారం e పవర్ x ఇంటూ 1 అంటే x e పవర్ x ప్లస్ e పవర్ x. ఓకే, ఇక్కడ ఈ x e పవర్ x ప్లస్ e పవర్ x లో e పవర్ x ని కామన్ తీసినాయి. e పవర్ x ని కామన్ తీస్తే e పవర్ x ఇంటూ x ప్లస్ 1 అంటే ఇక్కడ మనకి v డాష్ వాల్యూ ఎంత? e పవర్ x ఇంటూ x ప్లస్ 1. ఓకే, ఇక్కడ మనకి రాన్ స్క్రీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి u వాల్యూ ఉంది, v వాల్యూ ఉంది, u డాష్ వాల్యూ ఉంది, v డాష్ వాల్యూ కూడా ఉంది. ఈ 4 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రాన్ స్క్రీన్ వాల్యూ అనేది వస్తుంది. రాన్ స్క్రీన్ ఫార్ములా ఏంటి? uv డాష్ మైనస్ vu డాష్ అంటే e పవర్ x ఇంటూ e పవర్ x x ప్లస్ 1 మైనస్ e పవర్ x ఇంటూ x e పవర్ x. దాని ప్రకారం e పవర్ x ఇంటూ x ప్లస్ 1 మైనస్ x ఇంటూ ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ x ఇంటూ e పవర్ x ఇంటూ e పవర్ x ఏమైంది? e పవర్ 2x అవుతుంది. ఇప్పుడు ఈ e పవర్ x ని లోపల ఉన్న వేరియబుల్స్ తో మల్టిప్లై చేస్తే x ఇంటూ e పవర్ x ఏమవుతుంది? e పవర్ 2x ప్లస్ e పవర్ x ఇంటూ e పవర్ 2x మైనస్ x ఇంటూ e పవర్ 2x ప్లస్ x ఇంటూ e పవర్ 2x మైనస్ x ఇంటూ e పవర్ 2x అనేది క్యాన్సిల్ అయితే రాన్ స్క్రీన్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? e పవర్ 2x. ఓకే, ఇప్పుడు రాన్ స్క్రీన్ యొక్క వాల్యూ వచ్చిన తర్వాత స్టెప్ ఏంటిది? పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? yp ఈజ్ ఈక్వల్ టు au ప్లస్ bv. అంటే ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ రావాలంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ vr బై రాన్ స్క్రీన్ ఆఫ్ u కామా v. అండ్ గైస్ ఇక్కడ మనకి v యొక్క వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి v యొక్క వాల్యూ x ఇంటూ e పవర్ x, r యొక్క వాల్యూ e పవర్ x log x బై మనకి రాన్ స్క్రీన్ వాల్యూ ఎంత వచ్చింది? e పవర్ 2x వచ్చింది. ఓకే, దీని ప్రకారం x ఇంటూ e పవర్ x ఇంటూ e పవర్ 2x log x బై e పవర్ 2x. ఇప్పుడు మనకి ఈ e పవర్ 2x క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది? x ఇంటూ లాగ్ x. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఓకేనా,
మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఏ ఫామ్లో ఉంది, యువి ఫార్ములాలో ఉంది. ఇక్కడ యు వాల్యూ లాగ్ ఎక్స్, అలానే వి వాల్యూ ఎక్స్. ఎందుకు నేను యు వాల్యూ లాగ్ ఎక్స్ తీసుకున్నాను, వి వాల్యూ ఎందుకు నేను లాగ్ ఎక్స్ని యూగా కన్సిడర్ చేశాను, ఎక్స్ని విగా కన్సిడర్ చేశామంటే ఈ ఐలెట్ అనేది ఉంటుంది. ఐ అంటే స్టార్టింగ్ మనకి ఇంటిగ్రేషన్, ఎల్ అంటే లాగర్థమిక్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నోమెట్రీ, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఈ యొక్క ఐలెట్ అనేది ఫాలో అవుతాము. దీని ప్రకారం ఈ ఎక్స్ అనేది ఏంటిది, ఇక్కడ మనకి ఈ ఎక్స్ అనేది ఏంటిది ఆల్జీబ్రాయిక్. అలానే లాగ్ ఎక్స్ అనేది ఏంటి లాగర్థమిక్. ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ముందు లాగర్థమిక్ ఉంది కాబట్టి ముందు మనం ఈ లాగ్ ఎక్స్ని యూగా ట్రీట్ చేస్తాము, ఈ ఎక్స్ని విగా ట్రీట్ చేస్తాము. అండ్ మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవికి ఫార్ములా ఏంటి, యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్. ఇక్కడ యూ డాష్ అంటే ఈ యూకి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, యు అంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ అంటే ఈ యూకి లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 1/x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఎంత మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఎంత వచ్చింది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 2 వచ్చింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 2. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది మైనస్, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 లాగ్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. దీని ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 లాగ్ ఎక్స్ మైనస్ 1/2 ఎక్స్ స్క్వేర్ బై 2. దీని ప్రకారం మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 4 అవుతుంది. దాని ప్రకారం మైనస్ 2x స్క్వేర్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4. ఇక్కడ 4ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తే మైనస్ 1/4 2x స్క్వేర్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అండ్ గైస్ ఇక్కడ మళ్ళీ ఈ 2x స్క్వేర్ లాగ్ ఎక్స్ అండ్ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ కామన్గా ఉంది, కామన్ తీస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4 2 లాగ్ ఎక్స్ మైనస్ 1. అంటే ఇక్కడ అండ్ మళ్ళీ ఇక్కడ ఏం చేశాను ఈ మైనస్ని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 4 ఇంటూ 1 మైనస్ 2 లాగ్ ఎక్స్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది ఎక్స్ స్క్వేర్ బై 4 1 మైనస్ 2 లాగ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మ్ ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ యూఆర్ బై రాన్స్కిన్ ఆఫ్ యూ కామా వి. దీని ప్రకారం ఇంటిగ్రేషన్ మనకి యూ వాల్యూ ఎంత ఈ పవర్ ఎక్స్, ఆర్ వాల్యూ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై రాన్స్కిన్ వాల్యూ ఈ పవర్ 2x. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఎంత ఈ పవర్ 2x ఇంటూ లాగ్ ఎక్స్ బై ఈ పవర్ 2x. ఇక్కడ ఈ పవర్ న్యూమరేటర్ ఉన్న ఈ పవర్ 2x డినామినేటర్ ఉన్న ఈ పవర్ 2x క్యాన్సిల్ అయితే లాగ్ ఎక్స్ ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్కి ఫార్ములా ఏంటి ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్కి ఏంటి ఫార్ములా ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. అండ్ ఈ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్లో ఎక్స్ని కామన్ తీస్తే లాగ్ ఎక్స్ మైనస్ 1. అంటే ఇక్కడ బి వాల్యూ ఎంత ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 1. ఈ వచ్చిన ఏ వాల్యూని బి వాల్యూని వైపీ ఈజ్ ఈక్వల్ టు ఏయు ప్లస్ బీవీ అనే ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 4 1 మైనస్ 2 లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి వాల్యూ ఎంత ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ పవర్ 4ని ఈ పవర్ ఎక్స్ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ బై 4 మైనస్
ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2 log x by 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ log x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 1s are 2 2s are అప్పుడు ఎంత ఉంటుంది. అండ్ గైస్ మళ్ళీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ బై 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ బై 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ బై 4 అంటే ఎంత ఉంటుంది మనకి, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4x స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ బై 4 అప్పుడు ఎంత ఉంటుంది మనకి, మైనస్ 3/4 ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. అలానే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ log x by 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ log x. దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 అవుతుంది. అప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ log x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ log x. అప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు 1/2 ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ log x. మళ్ళీ దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ 3/4, దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ log x బై 4. ఓకే, దీని ప్రకారం మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ 3 ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ log x లో ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ అనేది కామన్గా ఉంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ని కామన్ ఇస్తే ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ బై 4 2 log x మైనస్ 3. అంటే ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ బై 4 2 log x మైనస్ 3. Therefore general solution y is equal to yc plus yp. అంటే y is equal to కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క వాల్యూ రాయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ రాయాలి. ఇది జనరల్ సొల్యూషన్. అర్థమైంది ఇది ఎగ్జాంపుల్ 3 అనేది. అండ్ గైస్ అందరికి అర్థమైంది ఎగ్జాంపుల్ 3 అనేది. ఒకసారి లాస్ట్ పాయింట్ మళ్ళీ పెట్టవా బ్రో, ఒకసారి మళ్ళీ చెప్పవా. అంటే అక్కడ ఇప్పుడు y = yc plus yp ఉంది కదా, అక్కడ నుంచి చెప్పు. ఇదా, అక్కడ అంటే ఇక్కడ y is equal to yc plus yp అంటే ఆల్రెడీ స్టార్టింగ్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ యొక్క వాల్యూ రాయాలి. అంటే స్టార్టింగ్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఆ వాల్యూ అనేది రాశాను ఇక్కడ. ఓకేనా, c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ వైపు యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ బై 4 2 log x minus 3 which is the required general solution. అర్థమైందా? హలో, అర్థమైందా? యా బ్రో ఓకే. నా దగ్గర టీవీ ఉంది, సో డిస్టర్బెన్స్ అని చెప్పి నైదాక తను క్లియర్ అయిపోయింది. అండ్ గైస్ ఇది ఓవరాల్గా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. అంటే ఇది ప్రాసెస్ అనేది ఎట్లా సాల్వ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ ప్రీవియస్గా అడిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ గైస్ ఇంతటితో చాప్టర్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపటి క్లాస్లో చాప్టర్ 4 అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ ఇది చాప్టర్ 2. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాచ్ 2 వాళ్ళకి చాప్టర్ 2 ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాప్టర్ 2 బ్యాచ్ 2 వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ ఇంకా అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, వాళ్ళకి ఇంకా నాన్ ఎగ్జాక్ట్లో 2 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ సంబంధించిన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. ఓకే, ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దాని తర్వాత మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికే ఉంది కదా, ఇవి ఆల్రెడీ బ్యాచ్ 1 వాళ్ళకి రికార్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను, కాబట్టి ఆ రికార్డింగ్స్ అనేవి చూసేయండి. అండ్ ఇంకోటి ఏమిటంటే ఇవి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో చాప్టర్ 2లో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మ్యాక్సిమం అవి కూడా కంప్లీట్ చేసేస్తాను. అండ్ జూన్
2nd కల్లా మ్యాక్సిమం ఈ చాప్టర్ 4 కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ ఎగ్జామ్స్ అనేది మ్యాక్సిమం మనకి జూన్ 2nd వీక్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది మనకి. అండ్ గైస్ ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఈరోజు చెప్పిన టాపిక్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఆర్ ఇన్ కేస్ ఏమైనా డౌట్ లేకపోతే ఇంక ఇంతటితో స్టాప్ చేసేస్తాను.